హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏంది మరి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి అక్టోబర్ 2 ఎపిసోడ్ ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మనకి ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఏం కనపడింది అంటే బిగ్ బాస్ మనకి డైరెక్ట్గా ఒక సాంగ్ ప్లే చేసి వెంటనే వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారనమాట. మార్నింగ్ మస్తీ టాస్క్ అని. ఆ టాస్క్ వచ్చి ఏంటంటే కలర్ వాట్ కలర్ అని మనం ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో నిన్నటి వీడియోలో మనం ప్రోమోకి సంబంధించిన చెప్పాం కదా, సేమ్ అదే అనమాట. మార్నింగ్ మస్తీ అని చెప్పి టాస్క్ స్టార్ట్ చేశారు. కలర్ వాట్ యూ వాంట్ బిగ్ బాస్ అని చెప్తే ఆయన ఒక కలర్ చెప్తారు. అది తీసుకొచ్చి ఆయన చెప్పిన బాక్స్లో ఎవరైతే ముందే వేస్తారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరైతే లాస్ట్లో వేస్తారో వాళ్ళకి చిన్న పనిష్మెంట్, అంటే జస్ట్ క్రేజీ పనిష్మెంట్ లాగా ఉంటుందన్నమాట. అలా ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయ్యగానే మనకి ఆదిత్య గారు, మణికంఠ ఇద్దరు ఫస్ట్ నించుంటారు. నించోగానే వాళ్ళకు ఒక కలర్ ఇస్తారు, బ్లాక్ అనుకుంటా. బ్లాక్ ఇవ్వగానే మణికంఠ ఏమో తన మైక్ ఉంటుంది, ఆ మైక్ తీసేసేస్తాడు. ఆ లోపే ఆదిత్య గారు ఆయనకు సంబంధించిన ఏదో బ్లాక్ శాండిల్ అనుకుంటా, అదే స్లిప్పర్, బ్లాక్ స్లిప్పర్ తీసుకొచ్చి దాంట్లో వేస్తాడు ఆయన. సో అక్కడితో మనకి ఆదిత్య గారు విన్ అయ్యారు. నా రౌండ్లో ఏంటంటే చిన్న క్రేజీ పనిష్మెంట్ ఇస్తారు మణికంఠకి. అంటే ఫస్ట్ మనోడు మైక్ ఇసిరేస్తాడు కదా, బ్లాక్ కలర్ అంటే మైక్ వేసేస్తాడు బాక్స్లో. అప్పుడు మా బిగ్ బాస్ అడుగుతారు అన్నమాట సరదాగా, నువ్వేం వేసావు, నీకు అర్థమైందా, మరి ఒకసారి వేసింది మళ్ళీ తీయకూడదు రౌండ్ పూర్తి వరకు అంటాడు ఆయన. అనగానే మణికంఠ మరి ఎవరు విన్ అయ్యారంటే ఆదిత్య గారే విన్ అయ్యారు అంటాడు. సో చిన్న క్రేజీ పనిష్మెంట్ ఏంటంటే ఆ సూపర్ మిర్చి అని పాట ఒకటి ఇస్తారనమాట. ఆ పాటకి జస్ట్ డ్యాన్స్ వేస్తాడు. ఓకే, తర్వాత నైనికాతో కలిసి మళ్ళీ డ్యాన్స్ వేస్తాడు. అక్కడితో ఆ రౌండ్ పూర్తి అయిపోద్ది. అలా కొంచెం టాస్క్ సరదాగా నడుస్తూ ఉంటుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చి నబీల్ అలాగే నిఖిల్ ఇద్దరు వచ్చి కలర్ వాట్ కలర్ అని అడుగుతారు. అడిగినప్పుడు గ్రీన్ అని చెప్పంగానే నిఖిల్ చాలా తెలివిగా పక్కన స్విమ్మింగ్ పూల్లో, అంటే గ్రీన్ అని చెప్తారు కదా, చెప్పంగానే స్విమ్మింగ్ పూల్ పక్కనే మ్యాట్ ఉంటుంది, ఆ మ్యాట్ గ్రీన్ కలర్ పక్కన ఉంటే తీసుకొచ్చి దాంట్లో వేసేస్తాడు. నబీల్ కొంచెం టైం తీసుకుంటాడు. సో నిఖిల్ని అడుగుతారు అన్నమాట బిగ్ బాస్, నిన్ను ఏ కలర్ అడిగారు అంటే గ్రీన్ అని, మీరు ఏ కలర్ వేసారంటే గ్రీన్ అని. సో విన్ అయింది ఎవరు అంటే నిఖిలే. సో ఇక నబీల్కి చిన్న క్రేజీ పనిష్మెంట్ ఇస్తారనమాట. స్విమ్మింగ్ పూల్లో నీళ్ళని బకెట్లోకి తోడాలన్నమాట, అంటే నింపాలి, బకెట్లో నింపాలి, అయితే స్పూన్తో అనమాట. అలా సరదాగా ఇస్తారు నబీల్కి. నబీల్ ఇది ఎప్పటికి నిండాను బిగ్ బాస్ అని అంటూ ఉంటాడు సరదాగా. తర్వాత ప్రేరణ, పృథ్వీ, వీళ్ళిద్దరికి సేమ్ కలర్ వాట్ కలర్ అంటే ఆ టాస్క్లో ప్రేరణ విన్ అవుద్ది, పృథ్వీ ఓడిపోతాడు. సో పృథ్వీకి లేడీ గెటప్ ఇస్తారు. అబ్బా చూడలేకపోయాంలే, అలా అనమాట. అక్కడితో ఆ టాస్క్ పూర్తవుద్ది. కాంతార టీం విన్ అయ్యింది. సో కాంతార టీంకి చిన్న ట్రీట్ ఒకటి ఇచ్చారనమాట బిగ్ బాస్, చాక్లెట్స్ పంపించారు. ఓకే, తర్వాత మనకి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ ఎంతటితో పూర్తయింది అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారనమాట నెక్స్ట్ సీన్లో. ఓకే, మనకి అక్కడితో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోయింది. ఇక తర్వాత మనకి శక్తి టీం, అంటే ఇప్పుడు దాకా జరిగిన టాస్క్లలో శక్తి టీం ఎక్కువ పాయింట్స్, అంటే ఎక్కువ టాస్క్లు గెలిచిన కారణంగా శక్తి టీం నుంచి ఒకరిని చీఫ్ కంటెండర్గా మీరే నిర్ణయించుకోండి అని బిగ్ బాస్ శక్తి టీంకి ఆ నిర్ణయాన్ని తెలుసుకోమని చెప్తారనమాట. అయితే శక్తి టీం డిస్కషన్ చేసుకుంటారు. కాకపోతే మధ్యలో పృథ్వీను పేరెంట్ యష్మి వీళ్ళిద్దరూ గొడవలు పడతారనమాట. అంటే చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది. అంటే నీ లోపాలు ఏంటి, నా లోపాలు ఏంటి, నువ్వు నా లోపాలు ఎత్తుతావని నీ లోపాలు ఎత్తుతా అన్నట్టు ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటారు. చివరికి ఇద్దరు ఏడిచి దారులు, కన్నీళ్ళు, సముద్రాలు, సునామీలు తెప్పించినట్టు ఇక ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు, నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని చివరికి మొత్తానికి అట్ట అయితేనే కాంప్రమైజ్ అయ్యారు. ఇక లాస్ట్కి పృథ్వీనే చీఫ్ కంటెండర్గా నిలబడ్డాడు. సో మనకి చీఫ్ కంటెండర్గా అయితే చీఫ్ కంటెండర్ ఎవరని అనౌన్స్మెంట్ చేస్తూ నిఖిల్కి, అంటే శక్తి టీంకి నిఖిలే కదా చీఫ్, నిఖిల్ తన టీంలో ఎవరిని చీఫ్ కంటెండర్గా చేస్తున్నాడో వాళ్ళ పేరు చెప్పి తగు కారణాలు కూడా చెప్పమంటే ఫస్ట్ నుంచి పృథ్వీ అది బాగా అగ్రెసివ్గా ఉన్నాడని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడారు కదా, అక్కడి నుంచి బ్యాలెన్సింగ్ అని తన క్యారెక్టర్ని తనే బిల్డ్ చేసుకుంటా బ్యాలెన్స్ అవుతూ వచ్చాడు ఇక్కడ దాకా. సో నేను పృథ్వీనే చీఫ్ కంటెండర్గా చేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్తాడు.
సో నిఖిల్ పృథ్వీ పేరు చెప్పంగానే పృథ్వీని బిగ్ బాస్ అభినందించి నువ్వు చీఫ్ కంటెండర్గా ఇక అయిపోయినట్టే అని చెప్తారు. సో నెక్స్ట్ చీఫ్ కంటెండర్ ఎవరు అవ్వాలి అనేది హౌస్ మేట్స్కి ఒక టాస్క్ ఇస్తారనమాట. హ్యాపీ పప్పీస్ టాస్క్ అని. ఆ పప్పీ ఏంటంటే అదే చిన్న కుక్క బొమ్మలు ఉంటాయి కదా, పప్పీ బొమ్మలు ఉంటాయి, అవి తీసుకొని పప్పీ సౌండ్ రాగానే, అంటే కుక్కది సౌండ్ రాగానే, డాగ్ సౌండ్ రాగానే వాళ్ళు ఇటువైపు ఉన్న పప్పీని తీసుకొని అటువైపు ఉన్న హౌస్, అంటే పప్పీ హౌస్ ఉంటుంది, ఆ హౌస్లోకి వెళ్ళాలి. అలా అనమాట. ఆ హౌస్లోకి వెళ్ళి ఎవరైతే పప్పీని ముందు తీసుకెళ్తారో వాళ్ళకి ఏం బాధ ఉండదు. ఎవరైతే పప్పీని లాస్ట్లో తీసుకెళ్తారో వాళ్ళు ఇక డేంజర్ జోన్లోకి వెళ్ళి నుంచొని వాళ్ళతో పాటు వాళ్ళు ఏ పప్పీ సంబంధించిన పేరు అయితే, అంటే వాళ్ళ పేరు తీసుకెళ్ళకూడదు, వాళ్ళ పప్పీకి సంబంధించిన పేరు మీద నుండి వాళ్ళు తీసుకెళ్ళకూడదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నిఖిల్ తనకు సంబంధించిన పప్పీని తను తీసుకెళ్ళకూడదు. అలా ఆల్రెడీ మనకి లాస్ట్ సీజన్, బిఫోర్ సీజన్స్లో కూడా ఈ టాస్క్లు ఉన్నాయి, సేమ్ ఇలాంటి టాస్కే. సో ఇక ఎవరైతే లాస్ట్లో వచ్చారో వాళ్ళు తీసుకున్న పప్పీ పేరు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు డేంజర్ జోన్లో నుంచొని వీళ్ళని ఇద్దరిని నుంచోబెట్టి ఇద్దరు నుంచి కారణాలు అడిగి ఎవరైతే మంచి కారణం చెప్తారో వాళ్ళని ముందుకు పంపిస్తారు. ఎవరైతే వద్దనుకుంటున్నారో, అంటే వాళ్ళు చెప్పిన కారణాలు కానీ వాళ్ళు వద్దని ఒపీనియన్, సంచాలక డెసిషన్ ఫైనల్ అనమాట. సో ఫస్ట్ రౌండ్కి సంచాలక పృథ్వీయే ఉంటాడు. ఎలాగో చీఫ్ కంటెండర్ అయ్యాడు కాబట్టి బిగ్ బాస్ పృథ్వీనే ఫస్ట్ రౌండ్కి సంచాలకగా పెడతాడు. సో సంచాలక రౌండ్లో, అది ఫస్ట్ రౌండ్లో మణికంఠ యష్మి ఏం చేస్తుందంటే ఇది స్ట్రాటజీనే అనుకోవాలి పక్కా. యష్మి లాస్ట్లో మణికంఠ బొమ్మనే తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ నుంచి మణికంఠ మీద అంత గ్రడ్జ్ అంటే అర్థం కాలేదు. నామినేషన్స్ అయిపోయినాయి, చీఫ్ కూడా అవనేవదంట, ఏంటో మరి. ఓకే, మణికంఠ బొమ్మను తీసుకొచ్చిందిగా, డేంజర్ జోన్లో మణికంఠ యష్మి ఇద్దరు నుంచి ఉంటారు. అసలు పృథ్వీ అయితే పక్కా ఫేవరెటిజమా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. ఏది మాట్లాడినా మణికంఠ నేను యష్మినే సేవ్ చేస్తా అన్నాడు. ఇక చివరికి యష్మినే సేవ్ అయింది. మణికంఠ ఈ రౌండ్లో బయటకు వెళ్ళిపోయాడు, అంటే ఎలిమినేట్ అయ్యాడు. అయితే నెక్స్ట్ రౌండ్కి ప్రతి రౌండ్ ఎవరైతే ఒక రౌండ్లో బయటకు వెళ్ళిపోతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సంచాలకులు అవుతారు. ఫస్ట్ రౌండ్లో మాత్రమే పృథ్వీ సంచాలకులు. బిగ్ బాస్ అది కూడా రూల్ చెప్తారనమాట. మిగతా రౌండ్స్లో ఎవరైతే బయటకు వెళ్ళిపోతారో ఒక రౌండ్లో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సంచాలకులు అవుతారు. అలా మణికంఠ నెక్స్ట్ రౌండ్కి సంచాలకులు అవుతాడు. తర్వాత యష్మి లాస్ట్లో వచ్చిందని చెప్పి మణికంఠ నెక్స్ట్ రౌండ్లో యష్మిని బయటికి తీసుకొస్తారు. అయితే యష్మితో పాటు యష్మి తీసుకొచ్చిన పప్పీ పేరు ప్రేరణ. సో ప్రేరణ యష్మి ఇద్దరు డేంజర్ జోన్లో నిల్చున్నప్పుడు ప్రేరణ కూడా తనకు తోచిన కారణాలు తను చెప్పుద్ది. నేను చీఫ్ అవుదాం అనుకుంటున్నాను, నాకు ఈ కారణాలు ఉన్నాయని చెప్పుద్ది. అలాగే యష్మి కూడా తన కారణాలు చెప్పుద్ది. కానీ మణికంఠ ఏమంటాడంటే, యష్మి నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయ్యావు కాబట్టి ప్రేరణ ఇప్పుడు దాకా చీఫ్ అవ్వలేదు, తనకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. దానికి యష్మి అక్కడ కూడా ఫేవరెటిజం అని మణికంఠ అని తను ఫస్ట్ రౌండ్లో పంపించింది కాబట్టి నెక్స్ట్ రౌండ్లో యష్మిని పంపించాడు అని యష్మి అనుకుంది మణికంఠని. కానీ మణికంఠ అయితే అలా అనుకున్నాడా లేదా అనేది అది మనకు ముందు అర్థం అవుద్ది. సరే ఓకే, ప్రేరణని నేను నెక్స్ట్ రౌండ్కి పంపిస్తున్నానని చెప్పి యష్మి పప్పీని పక్కకు పంపిస్తాడనమాట, అంటే ఎలిమినేట్ చేసేస్తాడు. అక్కడితో మనకి యష్మి ఆ రౌండ్లో వెళ్ళిపోయింది బయటికి. అంటే నెక్స్ట్ రౌండ్కి ఆవిడేగా సంచాలకు, అంతే. ఆ తర్వాత ఆవిడ సంచాలక అయ్యాక నెక్స్ట్ రౌండ్లో ఎవరు బయటకు వచ్చేస్తారంటే పృథ్వీయ కాదు, విష్ణుప్రియను నైనిక ఇద్దరు బయటకు వస్తారనమాట. విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళిద్దరూ లాస్ట్లో ఉంటారు. ప్రేరణ తీసుకొచ్చిన పప్పి విష్ణుప్రియది, విష్ణుప్రియ తీసుకొచ్చిన పప్పి ప్రేరణది. సో ప్రేరణ విష్ణుప్రియ ఇద్దరు డేంజర్ జోన్లో నుంచుంటే యష్మి సేమ్ కారణాలు అడిగినప్పుడు ప్రేరణ చెప్పిన కారణాలు నాకు నచ్చినాయి అని ప్రేరణని ఇచ్చిద్ది. విష్ణుప్రియ ఇక అక్కడితో ఎలిమినేట్ అయిపోద్ది. నెక్స్ట్ రౌండ్కి విష్ణుప్రియనే సంచాలకు. ఆవిడ దరిద్రం ఏంటో, కరెక్ట్గా ఆవిడ క్లాన్లోకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు వస్తారు, నైనిక, సీత. సో ఇక విష్ణుప్రియ లాస్ట్ వచ్చిన ఇద్దరు ఆలే అనమాట. సో ఇక విష్ణుప్రియ సీతని పక్కన పెట్టి, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చీఫ్గా ఉన్నావు, సో నైనికాకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నైనికాని తీసుకుంటుంది. నెక్స్ట్ రౌండ్కి సీతని సంచాలకు అవుద్ది. అలా లాస్ట్కి ఇలా ఒకరినొకరు ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు సంచాలకులు అవుతారు కదా. తర్వాత సీత సంచాలక అయ్యాక లాస్ట్లో వచ్చింది ఎవరంటే
మళ్ళీ మళ్ళీ ఎవరవుతారు లాస్ట్లో? అప్పుడు మణికంఠను మణికంఠ కాదు, ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ నైనిక ఉండిపోద్ది అనమాట లాస్ట్లో. ఎక్కడంటే లాస్ట్కి ఒక 4-5 మిగులుతారు, వాళ్ళలో 6వ వ్యక్తి నైనిక అనుకుంటారు. అయితే ఫస్ట్ వీళ్ళందరూ బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, కానీ లాస్ట్లో నైనిక ఉండిపోద్ది. దరిద్రం ఏంటంటే నైనిక బొమ్మ నైనిక చేతిలోనే ఉంటుంది. సో అది రూల్స్కి అగైనెస్ట్ కాబట్టి ఆవిడ బొమ్మను తీసుకుని ఆవిడ వెళ్ళలేదు. సో ఇంకా ఆవిడ ఆటోమేటిక్గా వెళ్ళినట్టు అయిపోయింది. ఇంకా మిగిలింది 4 ఉంటారు. దాంట్లో ఒక నిఖిల్, ఒక నబీల్, ఇంకొకరు ప్రేరణ, ఇంకొకరు పృథ్వీ అనుకుంటా. ఇలా 4 ఉంటారు. సారీ, పృథ్వీ ఆల్రెడీ చీఫ్ కంటెంటర్ కదా. సారీ, నిఖిల్, మా నబీల్, ప్రేరణ, మొత్తం వీళ్ళు 3 ఉంటారు. ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు మొత్తం 4 ఉంటారు అనమాట. వీళ్ళ 4లో లాస్ట్కి అంటే రేపు ఈ ఎపిసోడ్ మనకి ఈ రౌండ్ రేపు కూడా కొనసాగుతుంది, రేపు వచ్చే ఎపిసోడ్లో కూడా. అయితే ఈ మధ్యలో మనకి ఏంటంటే మణికంఠతో చిన్న గొడవ జరుగుద్ది అనమాట. ఎక్కడ అంటే మణికంఠ ఎప్పుడైతే తను సంచాలకుగా ఉండి తన రౌండ్ ఫినిష్ అయిపోయాక ఇంకో రౌండ్ ఈ మధ్యలో యస్మిన్ బయటకు పంపించాడు కదా, అంటే నెక్స్ట్ రౌండ్కి యస్మిన్ సంచాలకు. అయితే ఆవిడ వచ్చేలోపు మణికంఠ ఏంటంటే బొమ్మల్ని సరి చేస్తున్నాడు, ఒక లైన్లో పెడుతున్నాడు. అక్కడ సీతను, నైనిక, విష్ణుప్రియ కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారనమాట. దాదాపు గొడవ లాంటిదే. మనోడు ఏంటంటే నేను బొమ్మల్ని సెట్ చేశాను, ర్యాండమ్గా కాకుండా ఒక సీక్వెన్స్లో పెట్టాను అన్నాడు. దానికి వాళ్ళకి నచ్చలేదంట. ఏంటో మరి దాని మీద పెద్ద ఇష్యూ చేశారు. బొమ్మలు సరిగ్గా పెట్టకపోవడానికి, బొమ్మలు పెడితే దానికి గొడవ ఏంటి స్వామి, నాకు అర్థం కాలేదు. ఏంటో మరి. సరే ఓకే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్దా అన్నట్టు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్దాయి. సో ఇక మనోడు హౌస్ చెప్పిన డెసిషన్ కదా నేను తీసుకుంటా అన్నాడు. నువ్వు హౌస్ని టార్గెట్ చేయొద్దని సీత, అసలు సీత ఏమనుకుంటుందో, ఆవిడ గొడవ పడింది, ఆవిడ వెళ్ళిపోయింది. నైనిక గొడవ పడింది, ఆవిడ వెళ్ళిపోయింది. విష్ణుప్రియ గొడవ పడింది, ఆవిడే వెళ్ళిపోయింది. సరిపోయిందిగా. మణికంఠతో గొడవ పడిన 3 బయట ఉన్నారు. ఇంకా ఎవరు సెలెక్ట్ అయ్యారంటే లాస్ట్కి వచ్చిన నైనిక, సారీ నిఖిల్, ప్రేరణ, ఇంకా నబీల్. వీళ్ళ 3 రేపు వచ్చే ప్రోమోలో చూపించారనమాట. ఈ టాస్క్ ఫినిషింగ్ రౌండ్లో వాళ్ళు 3 ఉన్నారు. అది అలా ఉంటుంది మరి. మణికంఠతో పెట్టుకున్నారని కాదు, కానీ మనం భజన చేయట్లేదు. ఓకే, మణికంఠ ఆ గొడవ అట్ట వచ్చింది. సో ఇక మరి ఇక పూర్తిగా టార్గెట్ చేసేసారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది మణికంఠని. ఓకే, మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. మనోడు ఏంటంటే కొంచెం కిచెన్లోకి వెళ్ళి, అదే మణికంఠ కిచెన్లోకి వెళ్ళి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏమనంటే ఎవరికైనా చీఫ్ అవ్వాలనే ఉంటుంది కదా, మరి ఈ కారణం చేతే మమ్మల్ని సైడ్కి పంపించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అంటాడు. అసలు యష్మి అయితే దాదాపు ఫేస్ టు ఫేస్ అనేస్తుంది. ఏమని మణికంఠదు, నువ్వు చీఫ్ ఎలా అవుతావు నేను చూస్తా అని. అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవడైనా చీఫ్ అవుతున్నాడంటే ఆనందంగా ఫీల్ అవుతాడు. ఓకే, హౌస్లో కొంత సెల్ఫిష్ ఉండొచ్చు పూర్తిగా. అసలు ఫస్ట్ నుంచి తన స్ట్రాటజీ, అసలు యష్మి అయితే పూర్తిగా గ్రడ్జ్ పెట్టేసుకుందాం మణికంఠ మీద నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఫస్ట్ స్టార్టింగే మనకి హ్యాపీ పప్పీ టాస్క్ స్టార్ట్ అవ్వగానే యష్మి వెళ్ళి కరెక్ట్గా మణికంఠ పేరే తీసింది, అదొకటి. రెండోది ఏంటి, అసలు పృథ్వీ అయితే యష్మి పేరే తీసాడు, మణికంఠని పట్టించుకోవట్లే అసలు. ఏంటో తర్వాత మళ్ళీ ఆవిడే వచ్చి మణికంఠని సముదాయిస్తుంది, బాధపడద్దులే అని. ఏంటో అది నాకు అర్థం, పొండు మీద గారం జరుగుతుందా అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఓకే, అక్కడితో మనకి ఏమైందంటే ఇక్కడితో మనకి ఎపిసోడ్ పూర్తయిందనమాట. అయితే మనకి రేపు వచ్చే ప్రోమోలో ఈ ఎపిసోడ్ అంటే ఈ టాస్క్కి సంబంధించిన కంటిన్యూషన్ చూపించారు. లాస్ట్గా 3 మిగిలారు కదా, నిఖిల్లోను, ప్రేరణ, అలాగే నబీల్. వీళ్ళ 3లో నిఖిల్ బయటకు వెళ్ళిపోతాడు. అంటే లాస్ట్ 2 బొమ్మలు తీసుకొస్తారు కదా, నిఖిల్ను ప్రేరణ తీసుకొస్తారు అనుకుంటా. అది లాస్ట్ 3లో వాళ్ళిద్దరు. అయితే అప్పుడు నిఖిల్ను ప్రేరణ డేంజర్ జోన్లో నుంచున్నప్పుడు ప్రేరణని సపోర్ట్ చేస్తారు ఎక్కువ మంది హౌస్ మేట్స్ ప్లస్ సంచాలకు కూడా. అంటే సంచాలకు చెప్పాలి కదా ఎవరి రీజన్స్ బాగున్నాయో వాళ్ళ ముందుకు పంపించాలిగా, అలా ప్రేరణని పంపిస్తారు. సో ప్రేరణను నబీల్ ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరిని చీఫ్ కంటెండర్గా చేద్దాం అనుకుంటున్నారని హౌస్ మేట్స్ అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్ చెప్తున్నారు. ఆదిత్య గారు అయితే నాకు ఫిమేల్ కంటెస్టెంటే లీడర్గా ఉండాలని ఉంది, అంటే చీఫ్గా ఉండాలని ఉంది అని ఆయన అన్నాడు. నబీల్ను కూడా కొంతమంది సపోర్ట్ చేశారు. సో ఇక మనం ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తున్నాము.
మిగిలింది మనం రేపటి ఎపిసోడ్ గురించి మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీలైతే నా వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని బాగా చెప్పడానికి ట్రై చేస్తానని, నా ఛానల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. ఆదా. గుడ్ బై.